मंत्री केटीआर ने तेलंगाना की उपति और सवाल उठाने के लिए बीजेपी से मुलाकात की। वेमुलावाड़ा से पैसे नहीं लाने के वाले बंडी संजय ने मजाक में कहा कि आप शासन क्यों हैं। केटीआर एडवार ने केंद्र के मंत्री किशन रेड्डी को समझ नहीं आया तो नेता क्या होता है। జీవితాలు మార్చయ్యా మోడీ గారు ఏదో గుజరాత్లో ఏదో పొడిచినామట మా జీవితాలు కూడా మార్చని చెప్పి దేశంలో అధికారం అప్పచెప్పిండ్రు మరి 8 ఏళ్ళ జీవితాలు మార్చునాయనా అని నీకు అధికారం ఇస్తే ఉన్న జీవిత బీమా సంస్థను కూడా అమ్మి పారేస్తాడు ఇప్పుడు అవకాశం టోడినా ఇంకా మళ్ళీ మాటలేమో పెద్ద పెద్దగా ఉంటాయి మాటలు పెద్ద పెద్ద మాటలు हम ये करेंगे वो करेंगे ये भी करेंगे वो भी करेंगे ఏమీ లేదు డైలాగులు అద్భుతంగా ఉంటాయి స్లోగన్లు అద్భుతంగా ఉంటాయి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ లేదు మన్ను లేదు సబ్ కుచ్ బక్వాస్ ఏమి లేదు 8 ఏళ్లలో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ అంటే ఒక్క ప్రోగ్రాం చూపెట్టు ఒక్క పని చెప్పు మా కోసం రైతుల కోసం చేసిన ఒక పని చెప్పు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే మా దళితుల కోసం చేసిన ఒక పని చెప్పు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇంకొకటి గట్టిగడినాం అనుకో అక్బర్ బిన్ లాడెన్ పాకిస్తాన్ మళ్ళా గదేలు హిందుస్థాన్ పాకిస్తాన్ మతము మన్ను మశానం ఇది తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మన కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గెలిచి ఎన్ని రోజులా 3 ఏళ్ళు ఆయన 3 ఏళ్ళల్లో నాకు తెలియక అడుగుతా 3 ఏళ్ళల్లో 3 పైసలు తెచ్చిండు ఎమ్లాడ రాజన్న కోసం 3 అంటే 3 పైసలు తెచ్చిండు ఆయన శాతం అవుతుంది ఆయనకు మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చి తిట్టిపోయింది గిడ వెమ్లాడలో అడ్డగోలుగా మాట్లాడిపోతాడు ఏదో ఇది చేసేది ఉండే అది చేసేది ఉండే మరి నువ్వెందుకైనా ఏం పీకనిక నువ్వేం చేసినావు మరి మీ మోడీ పెద్ద పోటుగాడు ఆయన ఏదో చేస్తాడు దేశానికంటే ఒక తీసుకురా మరి అయోధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు మరి మా ఎమ్లాడ రాజన్న లేడా అయోధ్యలో గుడి కట్టినామంటారు దానికి ఏమున్నది ఇక్కడ కట్టు మరి నేను వద్దన్నారా ఎవరన్నా అది చెప్పడు। मंत्री हरीश राव ने कहा कि देश और राज्य तभी आगे बढ़ेंगे तब व्यापक आर्थिक और सामाजिक अध्ययन पर जागरूकता होगी, तभी सुशासन के साथ साथ एक अच्छा बजट तैयार करने में संभव होगा। मंत्री हरीश राव ने सेज में बंड में सेंटर फॉर सोशल एंड इकोनॉमिक स्टडीज मंत्री हरीश राव ने सेज बेगमपेट में सेंटर फॉर सोशल एंड इकोनॉमिक सीरीज में 5 करोड़ रुपए के लागत से छात्रों के लिए छात्रावास के निर्माण आधारशिला रखी। मंत्री ने कहा कि राज्य की आर्थिक और सामाजिक परिस्थितियों का अध्ययन करते हुए से सरकार ने बहुमूल्य सुझाव दे रहे हैं। हरीश राव ने कहा कि यहाँ HRDP पाठ्यक्रम की राष्ट्रीय स्तर पर अच्छी मांग है। అమ్మాయిల వసతి గృహం అనేటువంటి ప్రారంభించుకున్నాం సందర్భం అనేటువంటిది అది పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీతో కొలాబరేషన్తో పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది। దీనికి ప్రోగ్రాంలో భారతదేశంలోంచి అన్ని రాష్ట్రాల నుండి విద్యార్థులు వస్తుంటారు। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వసతి అవసరం అనేటువంటిది ఏర్పడింది। ఇప్పటికీ 2016 నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది। 46 మంది పిహెచ్డి విద్యార్థులు ఉన్నారు, అందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం ఈ వసతి గృహం అనేటువంటిది మేము ప్రారంభించాలని మా బోర్డు నిర్ణయించింది। దానికి గాను ప్రయత్నాలు అనేటువంటివి అన్నీ చేసి కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ హరీష్ రావు గారిని స్వాగతించిన హరీష్ రావు గారు వచ్చారు। సామాజిక ఆర్థిక అధ్యయన కేంద్రం ఈ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సెస్ మన రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద సామాజిక స్థితిగతుల మీద ఎప్పటికప్పుడు కూడా మరి వారు సర్వేలు చేస్తూ అనాలిసిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా విలువైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది। రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దీని యొక్క నిధులు కేటాయింపును పెంచి ఈ యొక్క సంస్థను మరింత బాగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం సెస్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ రావడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీతో పాటు మరొక పర్మనెంట్ పిహెచ్డి కోర్సును కూడా ఇక్కడ నడిపించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ రెగ్యులర్ పిహెచ్డి కోర్సెస్ ఈ సామాజిక ఆర్థిక అధ్యయనాల మీద చేపట్టడం జరిగింది। సో చాలామంది విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు। మరి ఆ పిల్లల అకామిడేషన్కు ఇబ్బంది అవుతూ ఉంది కనుక ఒక 5 కోట్ల రూపాయలతో బాలికల వసతి గృహానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది। మరి ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్। ముఖ్యంగా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఒక సమగ్రమైనటువంటి ఆర్థిక అధ్యయనం లేకుండా
సామాజిక అధ్యయనం లేకుండా ఆ రాష్ట్ర పురోగతికి అడుగులు ముందుకు పడవు. ఎప్పుడైతే ఒక స్పష్టత ఉంటుందో ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఉండే సామాజిక స్థితిగతుల మీద ఒక అవగాహన వచ్చినప్పుడు ఆర్థిక స్థితిగతులు అంటే ఆదాయం కావచ్చు, ఖర్చు కావచ్చు, అండ్ పెడుతున్నటువంటి ఖర్చుకు రిటర్న్స్ ఎట్లా వస్తున్నాయి, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఇంపార్టెంట్ సెక్టర్స్లో ఏ రకమైనటువంటి ఫలితాలను రాష్ట్రం పొందగలుగుతుంది, రాష్ట్ర ప్రజలు పొందగలుగుతున్నారు. आसाम में सीएम हेमंत बिस्वा शर्मा द्वारा कांग्रेस नेता राहुल गांधी के खिलाफ की गई विवादित टिप्पणी को लेकर कांग्रेस के वरिष्ठ नेता गीता रेड्डी और रेणुका चौधरी ने महिला आयोग में शिकायत दर्ज कराई है। सीएम के आसन पर बैठे मुर्क ने कहा कि सर्दी है। राहुल पर उनकी टिप्पणी की सदस्य समुदाय को कलाकिन करने के रूप में आलोचना की गई। తండ్రి ఎవరని అడిగితే ఏం చెప్తాడో అని అంటాడా? ఆ నాలుకే తీసి కోసిపడేయాలి. మహిళలందరం కూడా అంత కోపంగా ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళకే కాదు, ప్రతి ఒక్క మాతృత్వం అనే ఒక శబ్దానికి అర్థం లేకుండా హీనంగా మాట్లాడినటువంటి హిమంత బిస్వా శర్మకి అతని ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి పీకి పడేయాలి. బీజేపీకి మోదీకి ఏమైనా సంస్కారం సంస్కృతి ఉండి మహిళల గురించి ఏమైనా గౌరవం ఉంటే బీజేపీ ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి మోదీ ఆయనను పీకి పడేయాల ఆ పదవి నుంచి. ఒక సర్జికల్ స్ట్రైక్ అడిగినాడు కాబట్టి నీ తండ్రి ఎవరని అడగాలనా? పార్టీ పరంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాము. మరి ఆ ఖండించిన దీంట్లో మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్స్ నమోదు చేశాం 14th. ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేదు. ప్రజాస్వామ్యం ఉండింటే, మహిళలకు గౌరవం ఉండింటే ఈ మాటకి బిస్వా హిమంత బిస్వా వుడ్ నాట్ హావ్ బీన్ సిట్టింగ్ ఇన్ హిస్ పొజిషన్. నీకు అధికారం అంతకంటే లేదు ఈ విధంగా మాట్లాడడానికి. మహిళ అనేది గౌరవించకపోతే వీఆర్ ఈక్వల్ టు ఆల్. రాజ్యాంగం ఇచ్చింది గుర్తింపది. ఏదో సవాలుకి జవాబు లేక పిచ్చి పిచ్చిగా వెర్రవేగుతూ అధికార మదంతో నువ్వు మాట్లాడినంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావు అనుకుంటే జాగ్రత్త హేమంత బిస్వా శర్మ, జాగ్రత్త. ఆడవాళ్ళు తిరగబడితే నీకు అర్థమవుతుంది. డోంట్ బీ సర్ప్రైజ్డ్. ఇక ముందు ముందు ఇది మొదలు, ఇది అంతం కాదు. ఆడవాళ్ళకి ఇక్కడ నోరిప్పే అధికారము హక్కు లేదు. మేము బజార్కి వెళ్ళొచ్చి ఇంట్లో పిల్లలకి పుట్టినరోజులు చేసుకుంటే కూడా మీరు అధికారం తీసేస్తే మీరు కూడా జాగ్రత్త పడండి. హేమంత్ బిస్వా మాట్లాడిన మాటలకు ఒకడు రియాక్ట్ కాడు. మేము ఏదైనా ప్రొటెస్ట్ చేస్తే మహిళలని దౌర్జన్యంగా లాక్కపోవడం, హౌస్ అరెస్టులు పెట్టడం ఇంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. రాబోయే కాలంలో మహిళలందరూ కూడా ఎవరు కూడా బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ ఓట్లు వేయరు. మేము అడిగింది సర్జికల్ స్ట్రైక్ గురించి. దమ్ముంటే బీజేపీ సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడమని చెప్పండి, అనవసరమైన వ్యాఖ్యలు చేయడం. बीसीसीसी एसोसिएशन के राष्ट्रीय अध्यक्ष और कृष्णैया ने सरकार से यह बताने को कहा कि तेलंगाना सरकार कितने और लोगों की मौत होने पर उन्हें अधिसूचित करेंगे। तेलंगाना लोक सेवा आयोग और सैनिक ने किया है, लेकिन पोस्ट ऑफिस में तब्दील हो जाने के कारण आग ने विकराल रूप से ले लिया है। नौकरियों के पूरे होने के वर्षों के इंतजार के बावजूद आज भी एक नोटिफिकेशन जारी नहीं किया गया है। हैदराबाद में बेरोजगार जैसी ने टीसीपीसीसी को घर लिया। ఎన్నికలకు ముందు అంటే దాదాపు 1 year 4 months కంటే ముందే 50,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఎన్నోసార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపాడు. అదే సందర్భంలో పీఆర్సీ రిపోర్టు కూడా ఇచ్చింది. పీఆర్సీ రిపోర్టు లోపల 1,92,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ రిపోర్టే చెప్పింది. అదే కాకుండా పెద్ద ఎత్తున 23 కొత్త జిల్లాలు వచ్చినాయి. 23 జిల్లాలకు 23 జిల్లాలతో పాటు 40 ప్రభుత్వ శాఖలు ఓపెన్ చేశారు. వీటన్నింటిలో దాదాపు 50,000 అదనపు పోస్టులకు పైగా వచ్చాయి. మొత్తం 2,50,000కు పైగా పోస్టులు అదనంగా ఈరోజు ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నాయి. ఏ ప్రభుత్వ ఆఫీస్కో కొత్త బిల్డింగ్లు కడుతున్నారు కానీ కొత్త పోస్టులు రావడం లేదు. వేళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు. పేదవాళ్ళు వేల రూపాయలు అప్పులు చేసి కోచింగ్లు తీసుకుంటున్నారు. 35 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎవరి పిల్లలు కూడా ఇవ్వరు కదా జాబ్ లేకపోతే. ఈ విధంగా కష్టాలు పడుతూ నిరుద్యోగులు రోజుకొకటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి, వెంటనే ఉద్యోగాల భర్తీకి చర్యలు.
माकपा के राज्य सचिव चड्डा वेंकट रेड्डी ने कहा कि केंद्र राज्य विभाजन की गारंटी को लागू करने के विफल रहा है। केंद्र सरकार सिर्फ दशक की भूमिका निभा रही है। दोनों राज्यों के मुख्यमंत्री ने बैठकर सुझाव दिया कि केंद्र के हस्तक्षेप में समस्याओं का समाधान किया जाना चाहिए। పార్లమెంట్లో ఆమోదం పొంది దాని క్రమం 2 రాష్ట్రాలు ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ చట్టంలో పేర్కొన్నటువంటి విభజన అంశాలు తేల్చబడకపోవడం దారుణం. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అడ్డం పడుతున్నది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు లేదా ప్రధాన కార్యదర్శులు కూర్చుండి చర్చించుకొని దానికి కేంద్ర మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క మధ్యవర్తిత్వంలో ఇవి జరగాలి. ఈ తెలంగాణలో రావణాసురుని కాస్తంలాగా పోడు భూముల అంశం దీని గండంగా సాగుతున్నాయి. లేదా గిరిజన ఆదివాసీలందరూ ఉద్యమించడంతో ఫారెస్ట్ అధికారులతో గుద్దులాడుతూ ప్రభుత్వం మొత్తం ఎట్టకేలకి దరఖాస్తు సేకరించింది. కానీ ఏం లాభం? దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ సభలు ఇప్పటి వరకు వాటిపైన దృష్టి పెట్టలేదు. కానీ దాడులు మొదలైనవి. సర్వే చేయకుండా లేదా దరఖాస్తులు గ్రామ సభలు పరిష్కారం చేయబడకుండా ఒకవైపున దరఖాస్తు పెండింగ్ ఉండగానే మీరు ఈ భూములు లాక్కోవడానికి ఆ ఫారెస్ట్ అధికారులు దాడులు చేయించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. मेदाराम में वन देवताओं के दर्शन के लिए वीआईपी की कतार। केंद्रीय मंत्री किशन रेड्डी और रेणुका सिंह, राज्य के मंत्री इक्के रेड्डी गांगुली और तमिलसानी के साथ राज्य भाजपा अध्यक्ष बंडी संजय ने पार्टी नेताओं से मुलाकात की। केंद्रीय मंत्री किशन रेड्डी ने और रेणुका सिंह ने माताओं की मुलाकात की और पौधों के भुगतान किया। राज्य मंत्री इंदिरा रेड्डी, तलसानी, श्रीनिवास और गांगुली ने अप्सराओं और सोने भेंट किया है। मंत्रियों ने कहा कि वे माताओं के दर्शन करके खुश हैं। మన యొక్క మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా గిరిజన సంస్కృతి ఉట్టిపడే విధంగా మన యొక్క ప్రజల యొక్క నమ్మకాలకు అనుగుణంగా ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ యొక్క పండుగ ప్రకృతిని ఆధారంగా నిర్వహించుకునేటువంటి పండుగ, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పండుగ, గిరిజన సమగ్రతను సమైక్యతను చాటి చెప్పేటువంటి పండుగ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజనులు కలిసి నిర్వహించుకున్నటువంటి పెద్ద పండుగ ఈ గిరిజన పండుగ. ఈ పండుగ సందర్భంగా మరి నేను అమ్మవారిని పూజించేది ఒకటే. ఈరోజు ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా పాండమిక్ నుంచి, కరోనా మహమ్మారి నుంచి మనలందరినీ కాపాడాలని, ఈ కరోనా మహమ్మారి మీద మానవ సమాజం విజయం సాధించాలని, గత 2.5 సంవత్సరాలుగా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి నుంచి మనకు విముక్తి కలిగించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా దేశంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, కరువు కాటకాలు రాకుండా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాలి. ఈ సంవత్సరం ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయానికి మరి 45 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క పనులు ఎంత తొందరగా పూర్తయితే ఇక్కడ ఈ యొక్క సమ్మక్క సారక్క మరి ఈ యొక్క జాతర చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అనేక రకాలుగా ఆ విశ్వవిద్యాలయం వచ్చినట్లయితే అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ములుగు పరిసర ప్రాంతాలలో ట్రైబల్ సర్క్యూట్ పేరు మీద భారత ప్రభుత్వము సుమారు అనేక ప్రాంతాలలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి హరిత పాజ కావచ్చు, హరిత గెస్ట్ హౌస్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర మరి మౌలిక వసతుల కల్పన కోసం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగింది. सीएम केसीआर श्री रामानुज की महान मूर्ति के अनावरण के सहाद्र बर्तरी समारोह के सम्मान समारोह में शामिल नहीं हुए। यह अफवाह थी कि केसीआर चिन्नजय स्वामी के शैली में गुरु थे। हालांकि इस प्रचार का खड़ादन चिन्नजय स्वामी ने किया था।
उन्होंने कहा कि केसीआर के साथ कोई विवाद नहीं है। उन्होंने कहा कि बीमारी या काम का तनाव सीएम ने आने का ना कारण हो सकता है। ఇందాక మీరు అడిగారు కదా, మీకు చీఫ్ మినిస్టర్ గారితో విభేదాలు వచ్చాయని. ఇలాంటి వాటిని మనం లేని వాటిని క్రియేట్ చేసుకుని మనం లెట్ అస్ నాట్ డిస్టర్బ్ ది ఎన్విరాన్మెంట్. మనకి సీఎం గారితో కానీ మాకు కానీ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. హీఈస్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, అండ్ హీఈస్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ సపోర్టర్ ఫర్ ఆల్ అవర్ యాక్టివిటీస్. అంచేత దేర్ ఇస్ నో వారికి సపోర్ట్ కనుక వాళ్ళు లేకపోతే విభేదాలు వచ్చుంటే పవర్ ఆగిపోయి ఉండేది, భాగీరథి వాటర్ ఆగిపోయి ఉండేది. ఆ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి మిగతా అదర్వైజ్ ఇందులో పాల్గొనేటువంటి పోలీసు వాళ్ళు పాల్గొని మనకు సుమారుగా 10,000 మంది పైగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళంతా విత్డ్రా అయిపోయి ఉండేవాళ్ళు కదా భేదం వస్తే. ఏదైనా జరిగింది అట్లాగా. సో అంచేత అలాంటివి ఏం లేవు. అలాంటి వాటిని మనం క్రియేట్ చేయకూడదు. వారు రాలేదంటే ఏదో కారణం చేత రాకపోయి ఉండొచ్చు. దానికి మనం పొలిటికల్గా ఉండేటటువంటి కలర్స్ మనం ఇవ్వద్దు. ఆ ముందు రోజు 25,000 మీకు కేసెస్ రికార్డ్ అయ్యాయట. ఆరంభమైన రెండవ నాటికి 2,000కి వచ్చాయి అని మాకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి మీకు రాత్రిపూట ఉండేటువంటి కర్ఫ్యూ మొత్తం అన్ని రాష్ట్రాల్లో తీశారు కదా. ఇప్పుడు మొన్నదాకా ఏపీలో ఉండేది, ఏపీలో కూడా తీసేశారు కదా. మరి ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్ తీసేసి ఇప్పుడన్నీ ఆఫ్లైన్ పెడుతున్నారు కదా. ఇదే ఒక పెద్ద మహాద్భుతం. ఎందుకంటే మహాద్భుతం మనకేం కావాలి? ఆకాశంలోంచి ఏదో ఉరుములు పడి మెరుపులు పడి మనకు అలాంటి అద్భుతాలు ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ అద్భుతాస్, రైట్? మనకు అద్భుతం మనకి మన సామాజిక జీవనానికి ఏది మెరుగు జరిగితే లాభం జరిగితే అదే అద్భుతం అంటాం మేము. ఆ అద్భుతాలు ఎవరు చేస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అంటాం మేము. सार्वजनिक योग गदर ने कहा कि गरीब कलाकारी के परिवारों की मदद करना सबकी जिम्मेदारी है। गदर और रुच शंकर ने एक वरिष्ठ कलाकार और तेलंगाना के कार्यकर्ता जंग प्रहाल के परिवार की वित्तीय सहायता प्रदान की है, जिनकी हाल में सड़क दुर्घटना की मृत्यु हो गई है। कुकटपल्ली को पढ़ने के वाले प्रहात की बेटी गदर और राद्र शंकर सीधे ने वेनला कॉलेज गए थे और उन्होंने वेबर से कॉलेज के अध्यक्ष से बात की। उसने फीस को 3,200 रुपए के भुगतान किया। गदर ने तेलंगाना आंदोलन में प्रहात की भूमिका को अस्वीमरण बताया। गदर ने किसी भी प्रहात के परिवार का समर्थन करने के लिए अच्छे विश्वास के साथ आगे आने की आग्रह किया। नगर कुरनूल जिले में बिजनपल्ली मंडल में लिंगासानपल्ली गांव में विष्णु सागर और ज्योति के 3 बच्चे हैं। वे जीवित रहने के लिए हैदराबाद चले गए हैं। इसी महीने के 9 तारीख की सुबह में एक समारोह में शामिल होने जाते समय जीएचएमसी का एक वाहन एक 2 पहिया वाहन से टकरा गया है। हादसे में पति पत्नी दोनों की मौत हो गई है। नगर परिषद ने सदस्यों से मांग की कि सरकार और जीएचएमसी उन लोगों के साथ न्याय करे जिन्होंने जीएचएमसी वाहन में अपनी माता पिता को खो दिया। राजेंद्र नगर में जीएचएमसी वाहन की टिक्कर में पति पत्नी की मौत के बाद 3 बच्चे अनाथ हो गए हैं। नगर करनूल जिले के बीजनपल्ली मंडल के लिसानपल्ली गांव में विष्णु सागर और ज्योति के 3 बच्चे हैं। जीवित रहने की सुबह में एक समारोह में शामिल होने की समस्या जीएचएमसी का एक वाहन एक 2 पहिया वाहन से टकरा गए हैं। हादसे में पति पत्नी दोनों की मौत हो गई है। रास्ते में 3 बच्चों की मौत हो गई। नगर परिषद ने सदस्यों की मांग की कि सरकार और जीएचएमसी उन लोगों के साथ न्याय करना जिन्होंने जीएचएमसी वाहन में अपने माता पिता को खो दिए हैं। ఈ నెల 9వ తేదీన ఏదైతే ఈ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్లో జిహెచ్ఎంసి చెత్త డంపింగ్ ఏదైతే చేసే లారీ ఉందో ఆ లారీ మా బంధువులు విష్ణుసాగర్ అని చెప్పేసి వాళ్ళ దంపతులు బైక్ మీద పోతుంటే ఆ బైక్ను ఢీకొట్టింది. ఢీకొడితే అక్కడికక్కడే విష్ణుసాగర్ చనిపోయాడు. విష్ణుసాగర్ వాళ్ళ భార్య ఆమెను నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. 9 రోజుల తర్వాత నిన్న మధ్యాహ్నము ఆమె చనిపోయింది. అయితే ఈ 9 రోజుల నుంచి జిహెచ్ఎంసి వాహనం ఒకటి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఇద్దరు మనుషులు భార్యాభర్తలు దంపతులు నిండు ప్రాణాలు చనిపోతే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది, వాళ్ళ సంతానం ఇగో ఈ 3 పిల్లలు, నిరుపేద కుటుంబం ఏదైతుంది, పిల్లలను చూస్తే అర్థమవుతుంది, అనాథలైనరు ఈరోజు. వీళ్ళను ఆదుకోవడం కోసము ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక అధికారి కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ కానీ 24 గంటలు దాటిపోయిన తర్వాత కూడా స్పందించకపోవడం అనేది నిజంగా కూడా దారుణమైనటువంటి విషయం. ఇది ఇంతకంటే దారుణం సమాజంలో ఏది ఉండదు. ఇది అన్యాయం. నిజంగా కూడా వీళ్ళు చేసేది అవినీతి అక్రమాలు. అధికారులు కాంట్రాక్టర్లతోనూ చేతులు కలిపి ప్రజాధనాన్ని దోపిడీ చేసి బంగళాలలో ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి దుర్మార్గపు అధికారులు కనీసం మానవత్వం లేకుండా ఈ పిల్లలను ఆదుకోవాలి, కనీసం ఆ కాంట్రాక్టర్తో ఏదైనా ఆర్థికంగా కొంత చేయుతను అందించాలనే ఇంగిత జ్ఞానం కూడా ఇప్పటి వరకు లేకుండా ఆఫీసర్లు దొంగ వ్యవహారాలు చేసుకుంటా ముఖం సాటేసి ఈరోజు దొరుకుతలేదు. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ పిల్లలను ఆదుకోవడం కోసం ఈ కుటుంబానికి అండగా నిలబడతాము. उस्मानिया विश्वविद्यालय में फर्जी प्रमाण पत्र ओयू के छात्र नेताओं ने हैदराबाद सीपी के पास शिकायत दर्ज कराई। उस्मानिया विश्वविद्यालय के फर्जी सर्टिफिकेट के साथ अमेरिका में पढ़ रहे मुद्दाम स्वामी के खिलाफ छात्र नेताओं ने सीपी के पास शिकायत दर्ज कराई है, जबकि मुद्दाम स्वामी को विश्वविद्यालय के स्वामित्व द्वारा जाली प्रमाण पत्र के रूप में प्रमाणित किया गया था। छात्र नेताओं ने नगर सीपी को समझाया और परामर्श एवं शिक्षा संस्थान में डंडा चलाता रहेगा। छात्र नेताओं ने यह भी आरोप लगाया कि कई लोग फर्जी प्रमाण पत्र लेकर विदेश गए थे। व्यक्ति होटल मैनेजमेंट सर्टिफिकेट्स ग्रेजुएट सर्टिफिकेट्स उस्मानिया यूनिवर्सिटी तरफुना फेक सर्टिफिकेट क्रिएट చేసి ఇయాల అమెరికాలో ఎంబీఏ చదువుతున్నట్టు తెలిసింది మాకు. ఆ సర్టిఫికేట్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే వచ్చినట్టు తెలియడం వల్ల మేము యూనివర్సిటీ అధికారులకు తెలియజేయడంతో పాటు వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్ తేల్చిరు. కానీ ఇవాళ ఒక్క సర్టిఫికేట్ కాదు, ఒక స్వామి అనే వ్యక్తి కాదు, ఇవాళ వందల వేల కొలది సర్టిఫికేట్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి ఫేక్ సర్టిఫికేట్లు. మరి ఇవాళ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఎంప్లాయీ చేస్తా ఉన్నారా లేదంటే యూనివర్సిటీ అధికారులు దీని వెనుక ఎవరున్నారా అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని వెనుక పూర్తి విచారణ చేయాల్సిందిగా హైదరాబాద్ సిపి గారిని కోరడం జరిగింది. ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకుంటూ అందరికి న్యాయం చేయాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి సిపి గారు సానుకూలంగా స్పందించి వచ్చే 10 రోజుల్లో అతన్ని అరెస్ట్ చేయడం కానీ ఏదైతే యూనివర్సిటీలో చదువుతా ఉన్నాడో అతన్ని కూడా కంప్లీట్ చేయడము, అక్కడ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఒక సమస్య కాదు, ఇవాళ ఎన్నో సమస్యలు ఇలాంటివి మా దగ్గరకు వచ్చినాయి. కానీ ఇప్పటికి కూడా మేము ట్రాన్స్పరెన్సీ చేస్తూ ఉన్నాము. ఇలా సర్టిఫికేట్లు ఆన్లైన్ చేసినామని చెప్పి యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. కానీ ఇలా ఆన్లైన్ చేసినట్లయితే ఇలా ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు ఎందుకు వచ్చినాయి బయటికి అని చెప్పి ఇలా యూనివర్సిటీ అధికారులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాం.